వివరాలు తెలుసుకోవటానికి వచ్చాం. మరి ఈ రచ్చబండలో మీరు వస్తున్నారంటే మేము జనాన్ని అందరం తీసుకుని వచ్చాము. కాబట్టి మరి జయప్రదంగా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా చెబుతున్నాం. మా సమస్యలు ఏంటంటే శివకుమార్ గారు ఒకసారి ఆడిపోయాడని, రెండోసారి వస్తే ఆయన కోసం ప్రేయర్ చేసాము. 1 నెల రోజులు చేస్తే ఆయన ఓట్లప్పుడు కూడా ప్రార్థన చేసాము. ఆయన గెలిచాడు. గెలిచినాక ఇళ్ల చోట్లు ఇవ్వమంటే మొన్న రాసుకెళ్ళి పట్టా ఇవ్వాల నాకు ఇస్తామన్నారు. అదొకటి. మరి బియ్యం రేట్లు పెరిగినాయి, మరి పంచదార రేట్లు పెరిగినాయి, పప్పు రేట్లు పెరిగినాయి. పేదలం అల్లాడిపోతున్నాం మేము. మరి ఆ రేట్లు మరి ఎంత మరి కరెంటు బిల్లులు వస్తున్నాయి, ఇంటి పనులు ఎక్కువ వేసారు, మరి నీటి పనులు ఎక్కువ వేసారు. మరి అన్నిటినీ మీకు తెలియపరుస్తున్నాను. మరి మేము మాత్రం అందరము కూడా నిన్ను గెలిపించి జయప్రదంగా నిన్ను మరి గెలవాలని నేను పూర్తిగా మాట్లాడుతున్నాను. నా పేరు పాప. అమ్మా ఎవరైనా మాట్లాడాలి? అమ్మా మీ ఎవరు అమ్మా? కొలకలూరు. భవానీ గారు చేతులు ఎత్తండి మాట్లాడాలనుకున్నాడు. హలో, చిన్న మీరు చూడండి. 20 సంవత్సరాలు అవుతుంది. నా కూతురు భర్త 20 సంవత్సరాలు అవుతుంది. కళ్ళమ్మ పింఛన్ రాట్లా, దీని రాట్లా, మరి ఎందువల్ల రాట్లా మాకైతే తెలియదు. అసలు ఎదవరాలు 3 బిడ్డలు బతికించుకోవాలి, లెక్కలో బతికించుకోవాలి. విద్యార్థి పెంచిన కూడా బియ్యం కూడా ఆపు చేశారు. అదేందో చర్య తీసుకోవాలి. నా పిల్లలు చూసి నేను చెబుతున్నాను. నేను మోదుకూరు చారమ్మ, మోదుకూరు చారమ్మ, ఆలపాటి కళ్ళమ్మ. బియ్యం రాట్లా, పింఛన్ ఇట్లా అందరికి ఇస్తున్నారు. దేశం ఎక్కడెక్కడ చేసేయాలని ఇస్తున్నారు. మా కూతురు కాడికి వచ్చి అక్కడ పింఛన్ ఇట్లా, బియ్యం ఇట్లా అప్లై చేసుకుందామా? అప్లై చేసి అన్ని చేసాం. ఇట్లా రాట్లా. ఎన్ని రోజులైందమ్మా అప్లై చేసి? అప్లై చేసి 2 నెలలు అవుతుంది. రాట్లా. ఆపి కూడా 4-5 సంవత్సరాలు అవుతుంది. అందరికి వస్తున్నాయి కానీ నా కూతురు రాట్లా. ఎందుకు 4-5 సంవత్సరాల నుంచి రావట్లేదా? రాట్లా అసలు. అంటే లేటెస్ట్ గా 2 నెలల కింద మళ్ళీ అప్లై చేసుకున్నారు, మళ్ళీ అప్లై కానీ 4 సంవత్సరాలుగా రావట్లేదు. ఎంత చేసిన అప్లై చేసిన రాట్లా. మరి ఎందువల్ల రావట్లేదో మధ్యలో ఆపుతున్నారు. తెలియట్లా. మరి ఎందుకు ఆపుతున్నారు మాకు తెలియట్లా. అందరికి వస్తున్నాయి, ఎదరాలకు రావటానికి ఏంది? అది నా బాధ. మేము తల్లిదండ్రుల మధ్య సరిపోయింది. ఆ పిల్ల పరిస్థితి ఏంటి? నా కూతురు పరిస్థితి ఏంటి? మేము తల్లిదండ్రులు ఆదరించి బతికించుకుంటున్నాం పిల్లల్ని. నా కూతురు పరిస్థితి ఏంటి? మరి నా కూతురు రావాలి కదా, డబ్బులు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, పెన్షన్ రావట్లా, బియ్యం కూడా రావట్లేదు. ఇట్లేదు. అది మీ అందరికి అర్హులైన పెన్షన్లందరికీ పెన్షన్లు వస్తున్నాయమ్మా. అర్హులైన పెన్షన్లందరూ పెన్షన్లు మీకు రావట్లేదన్నా? మీకు పెన్షన్ రావట్లేదు, మీకు రావట్లేదు. మీకమ్మా అసలు ఇలా నాకు పోతుంటే ఇస్తలా పట్ట నాకు పొలాలు ఉంటున్నానమ్మా. నాకు ఇలా అసలు పట్ట ఇలా ఇల్లు పట్ట ఇలా అసలు రాగా పేరు వచ్చింది. వస్తే ఇలా నాకు ఇలా ప్రభుత్వం ఇచ్చే ఇల్లు, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఇలా మీకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇలా అసలు మీకు అలాట్మెంట్ అయింది. మళ్ళీ కానీ పేరు ఉంటే ఇస్తలా నాకు పట్ట. ఎన్నిసార్లు తిరిగాను, పట్టణ ఆఫీస్ లో తిరిగా, ఇస్తలా నాకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇస్తలా పట్ట. సర్టిఫికెట్లు అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? సర్టిఫికెట్లు ఇంకా అందని వాళ్ళు సర్టిఫికెట్ రాలేదు. సర్టిఫికెట్ అమ్మా, హౌస్ సైట్ పట్టా మీకు కూడా రాలేదు. హౌస్ సైట్ పట్టా, హౌస్ సైట్ పట్టాలు ఇంకా ఎవరికైనా వచ్చేవి ఉన్నాయన్నా? రాలేదు, మీకు కూడా రాలేదు. ఇళ్ల స్థలాలు